కోదండరామ్ సార్కు మస్తు కోపం వచ్చిందట. ఎందుకంటే 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో కలిసినప్పుడు మీకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాము, ఇంకా కొన్ని నామినేటెడ్ పదవులు ఇస్తాము, అట్లనే ఎన్నికలు ఎప్పుడు జరిగినా అంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ మున్సిపల్ ఎన్నికలలో వీటిలలో వీళ్ళను పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తాము పదవులు అని అన్నారట. కానీ 2 ఏళ్లల్లో అవేమి ఇయ్యలేదు. దానికోసం కోపం వస్తుందట. ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చారు కోదండరామ్ సార్కి, కానీ ఆ ఎమ్మెల్సీ పరిస్థితి ఏందో మనం చూసినాం. ఆల్రెడీ కోర్టు కేసులో ఉంది. అది అవుతుందా కాదా తెలుస్తలేదు. సో ఇస్తాము అని చెప్పినటువంటి ఎమ్మెల్సీ విషయంలో కూడా ఆ క్లారిటీ లేకుండా అయిపోయింది. అది ఆగిపోయింది అక్కడికక్కడ. కాబట్టి ఎమ్మెల్సీ విషయంలో వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. మిగతా పదవులు ఇస్తాము అని చెప్పే విషయంలో వాళ్ళు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళ పార్టీ వాళ్ళు కొంత అసంతృప్తితో ఉన్నారు అని నిన్న మాట్లాడారు కోదండరామ్ గారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్లల్లో తెలంగాణలో చాలా ఇష్యూస్ మీద మాట్లాడాల్సి ఉండే కోదండరామ్ గారు లాంటి మేధావి వర్గం. కానీ మేధావులు ఎందుకో మౌనంగానే ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడాల్సినటువంటి సందర్భాలలో కూడా మాట్లాడకుండా పదవుల కోసం పెదవులు మూసుకున్నారు అనేటువంటి విమర్శ తెలంగాణ సమాజం నుంచి ఉంది. అట్లాంటి వాళ్ళు ఇవాళ అదే పదవులు రాలేదని పెదవులు విప్పుతున్నారు తప్ప తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉండి కాదు అనేది తెలంగాణ సమాజం అనుకుంటుంది. నిరుద్యోగుల్ని ఎక్కడికక్కడ లాఠీ చార్జీలు చేసినప్పుడు, జాబ్ క్యాలెండర్ ఏది అని అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు మాట్లాడినటువంటి కోదండరామ్ గారు, రైతులకు సంబంధించినటువంటి ఇష్యూస్లలో మాట్లాడినటువంటి కోదండరామ్ గారు, మహిళలకు ఇస్తాము అన్నటువంటి వాగ్దానాలు ఇవ్వకుండా పోయినప్పుడు మాట్లాడకుండా, రైతులకు ఇస్తాము అన్నటువంటివి ఇవ్వకుండా పోయినప్పుడు కూడా మాట్లాడకుండా, ఇవాళ కేవలం వాళ్ళ పదవుల విషయం వచ్చేసరికి మాత్రం ఇవాళ అసంతృప్తి రాగాన్ని అందుకుంటున్నారు తప్ప ఇది తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉండి కాదు అనేది తెలంగాణ సమాజం అనుకుంటుంది.